Second BCom students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram, East Godavari district. Now we discuss about second BCom computers, fourth sem, subject business analytics. In this, our topic is fourth unit, data warehousing. Fourth unit is business data management. In this, our topic is data warehousing. What are the components of data warehousing and data warehousing architecture? Okay, first, data warehouse. What is data warehouse? Data warehouse has been divided Loudoun as a database with reporting and querying tools that stores and current and historical data extracted from various operational systems and consolidated for మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అండ్ ఎనాలిసిస్. దట్ మీన్స్ ఏంటంటే ఈ డేటాబేస్ అనేది అనేక రిపోర్టింగ్ అండ్ క్వరీయింగ్ టూల్స్తో ఉంటుంది. దట్ స్టోర్స్ ఇవన్నీ ద స్టోర్స్ అండ్ కరెంట్ హిస్టారికల్ డేటా ఎక్స్ట్రాక్టెడ్. మొత్తం ఈ హిస్టారికల్ డేటా ప్లస్ హిస్టారికల్ డేటా అంటే పురాతన డేటా, ఈ డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయ్యి అంటే కలిసి ఫ్రమ్ వేరియస్ ఆపరేషనల్ సిస్టంలో స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది స్టోర్ అవ్వడాన్ని నెక్స్ట్ అండ్ కన్సాలిడేటెడ్ ఫర్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్. వాటిని మనకి మేనేజ్మెంట్ చేయడాన్ని మనం ఏమంటామంటే డేటా వేర్ హౌస్ అంటాం. ఓకే, ఈ డేటా వేర్ హౌస్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి? సమ్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్ కలిపి రాయాలి. వేర్ హౌస్ వేరేగా రాయకూడదు. ఓకే, వేర్ హౌస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఏంటంటే ఫస్ట్, ఇట్ కలెక్ట్స్ డేటా ఆబ్జెక్ట్స్ ఎంటిటీస్ లైక్ కలెక్ట్స్ డేటా ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎంటిటీస్ లైక్ కస్టమర్స్, సప్లయర్స్, కాంపిటీటర్స్, సేల్స్ ఎక్సెట్రా. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ డేటా వేర్ హౌస్ అనేది ఫస్ట్ ఇట్ కలెక్ట్స్ ద ఆల్ ఎంటిటీస్. దట్ ఎంటిటీస్ ఏంటంటే కస్టమర్స్ యొక్క ఎంటిటీసు, నెక్స్ట్ సప్లయర్స్ యొక్క ఎంటిటీసు, కాంపిటీటర్స్ యొక్క ఎంటిటీసు, సేల్స్ ఎంటిటీస్, మొత్తం ఎంటిటీస్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుంటుంది ఫస్ట్ డేటా వేర్ హౌస్ అనేది. నెక్స్ట్, డేటా వేర్ హౌస్ కంప్యూట్స్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ అప్లికేషన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ నుంచి డేటా వేర్ హౌస్ అనేది కలెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్, ద డేటా కలెక్టెడ్ ఫ్రమ్ various application can be in different formats which would then be cleansed and transformed into a single uniform format. Okay, వేరియస్ అప్లికేషన్స్ నుంచి వచ్చిన డిఫరెంట్ ఫార్మేట్స్ని ఒక యూనిఫామ్ ఫార్మేట్లోకి చేంజ్ చేస్తుంది డేటా వేర్ హౌసింగ్ అనేది. నెక్స్ట్, ఇట్ వేర్ హౌసెస్ బోత్ హిస్టారికల్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ డేటా. ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఇది ఏం కాంకాటినేషన్ చేస్తుందంటే హిస్టారికల్ అంటే పాత డేటాని ప్లస్ ఇప్పుడు కరెంట్ డేటాని కూడా రెండింటిని కూడా కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్, ద డేటా లయింగ్ ఇన్ ఏ డేటా వేర్ హౌస్ ఈజ్ జనరల్లీ నాన్ వాలటైల్ డేటా ఇన్ నేచర్. ఓకే, ఈ డేటా అనేది డేటా వేర్ హౌస్లో నాన్ వాలటైల్ అంటే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండే డేటాని తీసుకుంటుంది. నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? ద వేరియస్ కాంపోనెంట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ డేటా వేర్ హౌస్ ఎన్విరాన్మెంట్, దట్ ఈజ్ సోర్స్ ఆఫ్ డేటా, ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా వేర్ హౌస్, డేటా యాక్సెస్ టూల్స్. ఓకే, డయాగ్రామ్ చూడండి. కాంపోనెంట్స్ ఆఫ్ డేటాలో ఫస్ట్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి అవుట్ సైడ్ నుంచి నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి వచ్చే డేటాని ముందు కలెక్ట్ చేస్తుంది. ఆ కలెక్ట్ చేసే డేటా అదే ఇంటర్నల్ డేటా స్టోరేజ్ అండ్ ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్. ఇంటర్నల్ డేటా సోర్సెస్
అండ్ ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ నుంచి వచ్చే డేటాని తీసుకుంటుంది. ఆ డేటా ఏంటి? ఆపరేషనల్ డేటా, హిస్టారికల్ డేటా ఇంటర్నల్ అయితే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి డేటా సోర్సెస్ నుంచి వచ్చే డేటాని మొత్తం తీసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే డేటా స్టేజింగ్ ఏరియాలో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ ఈ 3 జరుగుతాయి. అంటే మొత్తం డేటాని అంతటిని కలిపి తీసుకోవడం ఎక్స్ట్రాక్షన్ అంటాము, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడము, నెక్స్ట్ లోడింగ్ అంటే లోడ్ చేసుకోవడం అంటే తీసుకోవడం. ఈ 3 కూడా డేటా స్టేజింగ్ ఏరియాలో జరిగి నెక్స్ట్ అది డేటా వేర్ హౌస్లో స్టోర్ అవుతుంది. ఎలాగా? డేటా యాక్సెస్ టూల్స్ ద్వారా. ఇప్పుడు ఈ డేటాని ఎలా యాక్సెస్ చేసుకుంటాం? డేటా యాక్సెస్ టూల్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు డేటా వేర్ హౌస్ అనేది మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇంటర్నల్ డేటా సోర్సెస్, ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని డేటా స్టేజింగ్ ఏరియా ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగు ఈ 3 జరుగుతుంది. ఎక్స్ట్రాక్షన్లో డేటాను మొత్తం డిఫరెంట్ డేటాను ఒక యూనిఫామ్ ఫార్మేట్లో చేంజ్ చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. నెక్స్ట్ లోడింగ్లో లోడ్ చేసుకోవడం తీసుకుంటుంది. తీసుకుని మొత్తం ఇదంతా కూడా డేటా వేర్ హౌస్లో స్టోర్ అవుతుంది. డేటా వేర్ హౌస్లో స్టోర్ అయిన డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలంటే డేటా యాక్సెస్ టూల్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాము. ఫస్ట్ సోర్స్ ఆఫ్ డేటా చూడండి. సోర్స్ ఆఫ్ డేటా అంటే ఇంటర్నల్ సోర్సెస్, ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి వచ్చే డేటా కమ్స్ ఫ్రమ్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇంటర్నల్ సోర్సెస్ ఆర్ ద existing historical data using in the data and data arising from the various operational systems like customer sales and product transactions. Externally the data may arise from the suppliers, government and competitors. Okay, ఇది సోర్సెస్ ఆఫ్ డేటా కమ్స్ ఫ్రమ్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. డేటా అనేది ఇంటర్నల్లో లేదా ఎక్స్టర్నల్ నుంచి వస్తుంది. ఓకే, ఇంటర్నల్ సోర్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ హిస్టారికల్ డేటా. ఇంటర్నల్ స్టోర్ అనేది ఆల్రెడీ మన సిస్టంలో ఉండే ఆల్రెడీ స్టోర్ అయిన డేటా. హిస్టారికల్ డేటా మీన్స్ పురాతనమైన అంటే స్టోర్ అయిన డేటా యూజింగ్ ద డేటాబేస్ని యూజ్ చేసుకుంటుంది ఇది. నెక్స్ట్ అండ్ ద డేటా అరైజింగ్ ఫ్రమ్ ద వేరియస్ ఆపరేషనల్ సిస్టమ్స్ నుంచి వచ్చిన డేటా కూడా ఇంటర్నల్ సోర్సెస్లోకి వస్తాయి. అవి ఏంటంటే కస్టమర్ డేటా కానీ, సేల్స్ డేటా కానీ అండ్ ప్రొడక్ట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ సోర్సెస్ నుంచి వచ్చే డేటా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డేటా అనేది ఏంటి? ఎక్స్టర్నల్లీ ద డేటా మే అరైజ్ ఫ్రమ్ సప్లయర్స్ నుంచి వచ్చే ఎక్స్టర్నల్ డేటా. నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి అండ్ కాంపిటేటర్స్ నుంచి వచ్చే డేటా అంతా కూడా ఎక్స్టర్నల్ డేటా అవుతుంది. ఈ డేటా అంతటినీ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే డేటా అంతటిని తీసుకుని ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏం జరుగుతుందంటే ద డేటా దట్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ అప్లికేషన్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ యూనిఫామ్ ఫార్మేట్ డేటా. అదే ద డేటా హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ కలెక్టెడ్ అంటే తీసుకుని అండ్ వేరియస్ అప్లికేషన్స్ నుంచి వచ్చిన డేటాని ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ యూనిఫామ్ ఫార్మేట్, ఒక యూనిఫామ్ ఫార్మేట్లో ట్రాన్స్ఫార్మ్ చేయబడుతుంది. ఇట్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద డేటా స్టేజింగ్ ఏరియా. దీన్నే మనం డేటా స్టేజింగ్ ఏరియా అంటాం. వేర్ 3 ప్రాసెస్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా. ఇందులో 3 ప్రాసెసెస్ పెర్ఫామ్ చేయబడతాయి డేటా స్టేజింగ్ ఏరియాలో, నేమ్లీ ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను అండ్ లోడింగ్. ఓకే, నెక్స్ట్ డేటా వేర్ హౌస్. Data warehouse means it is the storage area where the transformed data is stored. ఓకే, ఇది ఒక స్టోరేజ్ ఏరియా. ఇప్పుడు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్డ్ డేటా ఎక్కడి నుంచి వచ్చిందో అదంతా కూడా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ డేటా యాక్సెస్ టూల్స్. లాస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఏ డేటా వేర్ హౌస్ ఈజ్ ద డేటా యాక్సెస్ టూల్స్ దట్ హెల్ప్. ఏమవుతుందంటే ద యూజర్ టు యాక్సెస్ ద డేటా. యూజర్ యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసే టూల్సే డేటా యాక్సెస్ టూల్స్. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ వేరియస్ టూల్స్ లైక్ OLAP, డేటా మైనింగ్, ఎనీ రిపోర్టింగ్ అండ్ క్వరీ మోడలింగ్ టూల్స్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మనకి వేరియస్ టూల్స్ ద్వారా మనం కంప్రైజ్ చేయబడి OLAP ఆన్లైన్,
అనలిటికల్ టూల్స్ ద్వారా, ప్రాసెసింగ్ టూల్స్ ద్వారా, లేదా డేటా మైనింగ్ టూల్స్, లేదా ఎనీ రిపోర్టింగ్ అండ్ క్వరీ టూల్స్ ద్వారా యాక్సెస్ చేయబడతాయి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా వేర్హౌస్. డేటా వేర్హౌస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఏ డేటా వేర్హౌస్ క్రియేట్ ఏ కామన్ డేటా మోడల్ ఫర్ ఆల్ డేటా సెట్స్ irrespective of the source form where data has been collected. ఓకే, డేటా వేర్ హౌసింగ్ అనేది ఇట్ క్రియేట్స్ ఏ కామన్ డేటా అంటే యూనిఫామ్ డేటా మోడల్ని క్రియేట్ చేస్తుంది ఫర్ ఆల్ డేటా సెట్స్ ఇర్రెస్పెక్టివ్ అంటే అన్ని డేటా సెట్స్ నుంచి వచ్చిన డేటాని తీసుకుని ఒక సోర్స్ ఫామ్ నుంచి వచ్చిన డేటాని తీసుకుని కలెక్ట్ చేసుకుని ఒక యూనిఫామ్ ఫార్మేట్లో క్రియేట్ చేస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్, in a data warehouse the errors in the source data are identified and the same are cleansed. Hence the data warehouse contains only quality data. ఓకే, డేటా వేర్హౌస్ అనేది ఎర్రర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయబడి అండ్ క్లియర్ చేయబడి ఉంటాయి. హెన్స్ ద డేటా వేర్హౌస్ కంటైన్స్ ఓన్లీ క్వాలిటీ డేటా. డేటా వేర్హౌస్ అనేది ఓన్లీ క్వాలిటీ డేటాని కలిగి ఉంటుంది. నెక్స్ట్, డేటా వేర్హౌస్ ఎన్ష్యూర్ ఏ ఫాస్ట్ ఇంటర్వెల్ ఆఫ్ డేటా without slowing down main systems as they are separate from the operational systems. The data can be accessed using standard query tools. ఓకే, ఇది డేటా వేర్హౌస్ అనేది స్టాండర్డ్ క్వరీ టూల్స్ని ద్వారా యూజ్ చేసుకుని యాక్సెస్ చేయబడతాయి. కాబట్టి ఇదేంటంటే ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, డేటా వేర్హౌస్ హెల్ప్స్ ద కంపెనీ స్టోర్ ద హిస్టారికల్ అండ్ కరెంట్ డేటా ఇన్ వన్ ప్లేస్. ఓకే, డేటా వేర్ హౌస్లో ఏమవుతుందంటే ఇది ఎలా సహాయపడుతుందంటే మనకి కంపెనీ యొక్క హిస్టారికల్ డేటాని, కరెంట్ డేటాని ఒక ప్లేస్లోకి స్టోర్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటా వేర్ హౌస్ ఈజ్ అండర్ ద control of data warehouse users so that even if the source system data is cleared over time, information in the data warehouse information అనేది డేటా వేర్ హౌస్లో ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డేటా వేర్ హౌస్ యూజర్స్. డేటా వేర్ హౌస్ యూజర్స్ యొక్క కంట్రోల్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో దట్ ఈవెన్ ఇఫ్ ద సోర్స్ సిస్టమ్ డేటా ఈజ్ క్లియర్ ఓవర్ టైమ్, మన సోర్స్ సిస్టమ్ అనేది ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇది మెయిన్ అడ్వాంటేజెస్. ఓకే, ఫస్ట్ మళ్ళీ చూడండి, డేటా వేర్ హౌస్ అనేది ఇట్ ఈస్ ఏ డేటాబేస్ విత్ రిపోర్టింగ్ అండ్ క్వరీయింగ్ టూల్స్ని కలిగి ఉండి దట్ స్టోర్స్ కరెంట్ అండ్ హిస్టారికల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ వేరియస్ ఆపరేషన్ సిస్టమ్స్ అండ్ కన్సాలిడేటెడ్ ఫర్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ టూల్స్. దట్ మీన్స్ హిస్టారికల్ డేటాని అండ్ కరెంట్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయబడి అంటే ఒక యూనిఫామ్ ఫార్మేట్లోకి చేయబడి ఓకే ఆపరేషనల్ సిస్టమ్ ద్వారా అండ్ ఇది మొత్తం ఒక రిపోర్టింగ్ అండ్ క్వరీయింగ్ టూల్స్ ద్వారా మేనేజ్ చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్ యొక్క ఫీచర్స్ ఏమిటి? ఇట్ కలెక్ట్స్ డేటా of objects, entities like customers, suppliers, competitors, sales, etc. ఇది మొత్తం డేటా ఎక్కడెక్కడి నుంచి డేటాని కలెక్ట్ చేస్తుందంటే కస్టమర్స్ డేటాని, సప్లయర్స్, కాంపిటేటర్స్, సేల్స్ ఎక్సెట్రా ఈ మొత్తం డేటాని అంతటిని కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్, డేటా వేర్ హౌస్ కంపీట్స్ కంపీట్స్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ అప్లికేషన్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్, ద డేటా కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ అప్లికేషన్స్ కెన్ బీ ఇన్ డిఫరెంట్ ఫార్మేట్స్ విచ్ వుడ్ దెన్ క్లియన్స్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ సింగిల్ యూనిఫామ్ ఫార్మేట్. ఓకే, ఇదంతా కూడా డిఫరెంట్ ఫార్మేట్స్ నుంచి వేరియస్ అప్లికేషన్ ద్వారా కలెక్ట్ చేయబడి మొత్తం ఎర్రర్స్ అన్నీ క్లియర్ చేయబడి అండ్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద సింగిల్ యూనిఫామ్ ఫార్మేట్లో ట్రాన్స్ఫార్మ్ చేయబడుతుంది. నెక్స్ట్,
ఇట్ వేర్ హౌసెస్ బోత్ హిస్టారికల్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ డేటా. ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఇట్ కలెక్ట్స్ బోత్ హిస్టారికల్ డేటాని అండ్ కరెంట్ డేటాని డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ద డేటా లయింగ్ ఇన్ ఏ డేటా వేర్ హౌస్ ఇన్ జనరల్లీ నాన్ వాలటైల్ డేటా ఇన్ నేచర్. ఓకే, నాన్ వాలటైల్ నేచర్ అంటే ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండే డేటాని డేటా వేర్ హౌస్ మేనేజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? సోర్స్ ఆఫ్ డేటా, ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా వేర్ హౌస్, డేటా యాక్సెస్ టూల్స్. డయాగ్రామ్ చూసుకుంటే కనుక మీకు తెలుస్తుంది కాంపోనెంట్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్లో మెయిన్ కాంపోనెంట్స్ డేటా సోర్సెస్. సోర్స్ ఆఫ్ డేటా అన్న డేటా సోర్సెస్ అన్న ఒకటే. ఓకే, ఇంటర్నల్ దీంట్లో ఏంటంటే 2 డేటా సోర్సెస్, ఇంటర్నల్ డేటా సోర్సెస్, ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్. ఇంటర్నల్ డేటా సోర్సెస్ అనేది ఏంటంటే మనకి కంపెనీలో ఉండే ఇన్నర్గా ఉండే డేటా, అది హిస్టారికల్ డేటా అండ్ ఆపరేషనల్ డేటా మొత్తం అంతా కూడా ఇన్నర్గా ఉండే డేటా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ సప్లయర్స్ నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి, కాంపిటేటర్స్ నుంచి, నెక్స్ట్ వెండర్స్ నుంచి వచ్చే డేటా అంతా కూడా ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ డేటా అనేది ఇంటర్నల్ డేటా సోర్సెస్ నుంచి, ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని డేటా స్టేజింగ్ ఏరియా ద్వారా, అంటే డేటా స్టేజింగ్ ఏరియాలో ప్రాసెస్ జరుగుతుంది. ఏం ప్రాసెస్? ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగు. ఈ 3 ప్రాసెసెస్ జరుగుతుంది. ఈ 3 కూడా మళ్ళీ మనకి 5 మార్క్స్లో అడుగుతాడు, అది వేరేగా నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఎక్స్ట్రాక్షన్ అంటే యూనిఫామ్ ఫార్మేట్లోకి డేటాని తీసుకోవడం, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫార్మ్ చేయడం, నెక్స్ట్ లోడింగ్ అంటే లోడ్ చేయడం అంటే తీసుకోవడం. ఓకే, ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? డేటా అనేది డేటా వేర్ హౌస్లోకి వెళ్తుంది. డేటా వేర్ హౌస్ అనేది వన్ ఆఫ్ ద డేటా బేస్. ఇట్ కెన్ కలెక్ట్ ద యూనిఫామ్ డేటా అని కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డేటా వేర్ హౌస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే సమ్ డేటా యాక్సెస్ టూల్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటారు. ఇది డేటా వేర్ హౌస్ మెయిన్ కాంపోనెంట్స్. అంటే ఒక డేటా సోర్స్ ఆఫ్ డేటా అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇంటర్నల్గాను వచ్చే డేటాని డేటా స్టేజింగ్ ఏరియాలో ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగ్ ద్వారా డేటా వేర్ హౌస్లోకి డేటా స్టోర్ అయ్యి దానిని డేటా యాక్సెస్ టూల్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాము. ఇది మెయిన్ డేటా వేర్ హౌస్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్. సోర్స్ ఆఫ్ డేటాలో ఇప్పుడు ఫస్ట్ సోర్స్ ఆఫ్ డేటా అంటే డేటా సోర్సెస్. డేటా కమ్స్ ఫ్రమ్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. నుంచి డేటా వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నల్ సోర్సెస్ ఆర్ ద existing historical data using in the database and the data arising from the various operational systems like customer, sales and product transactions. ఓకే, ఇది ఇంటర్నల్ సోర్సెస్ అనేది హిస్టారికల్ డేటా ప్లస్ డేటాబేస్లో యూజ్ చేసే హిస్టారికల్ డేటా ప్లస్ ఆపరేషనల్ సిస్టమ్స్ ద్వారా, అంటే ఇప్పుడు మన ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగే డేటా, కస్టమర్ ట్రాన్సాక్షన్స్ కానీ, సేల్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రొడక్షన్స్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చే డేటా కూడా అంతటినీ మనం ఇంటర్నల్ డేటా అంటాము. నెక్స్ట్ ఎక్స్టర్నల్లీ ద డేటా మే అరైజ్ ఫ్రమ్ ద సప్లయర్స్, గవర్నమెంట్స్ అండ్ కాంపిటేటర్స్ ద్వారా వచ్చే డేటాని ఎక్స్టర్నల్ డేటా అంటాం. ఇది సోర్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే డేటా స్టేజింగ్ అనమాట. ఓకే, ద డేటా దట్ హ్యాస్ బీన్ extracted and collected from various applications is transformed into a unified format data. అంటే యూనిఫామ్ ఫార్మేట్లోకి మొత్తం డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయబడి, అంటే ఎక్స్ట్రాక్ట్ అంటే కలపబడి, కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ అప్లికేషన్స్ నుంచి వచ్చిన డేటాని కలెక్ట్ చేసుకుని అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ యూనిఫామ్ ఫార్మేట్లో డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయబడుతుంది. It is referred to as the data staging area. It is referred to as data staging area అంటాం, where the 3 processes are performed on the data. దీంట్లో 3 ప్రాసెసెస్ పెర్ఫామ్ చేయబడతాయి డేటాలో. అవేంటి? నేమ్లీ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. నెక్స్ట్ డేటా వేర్ హౌస్లో ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ ద స్టోరేజ్ ఏరియా వేర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ డేటా ఈజ్ స్టోర్డ్. ఓకే, ఇది స్టోరేజ్ ఏరియా. డేటా వేర్ హౌస్ అనేది స్టోరేజ్ ఏరియా
వేర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ డేటా ఈజ్ స్టోర్డ్. మనకి డేటా స్టేజింగ్ ద్వారా ఏరియా ద్వారా వచ్చిన డేటాని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేటా యాక్సెస్ టూల్స్, లాస్ట్ కాంపోనెంట్. ఇదేంటంటే డేటా యాక్సెస్ టూల్స్ అనేవి ఇట్ కెన్ ద యూజర్ హ్యావ్ టు యాక్సెస్ ద డేటా. ఇట్ హెల్ప్స్ ద యూజర్ యాక్సెస్ ద డేటా. యూజర్ అన్నవాడు డేటాని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే టూల్సే డేటా యాక్సెస్ టూల్స్. ఇట్ కంప్రైజ్ చేసే వేరియస్ టూల్స్ని కలిపి ఉంటాయి. అవి ఏంటంటే OLAP, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ టూల్స్, నెక్స్ట్ డేటా మైనింగ్ టూల్స్, నెక్స్ట్ ఎనీ రిపోర్టింగ్ అండ్ క్వరీ మోడలింగ్ టూల్స్, ఇవన్నీ కూడా యూజ్ చేయబడతాయి డేటా యాక్సెస్ టూల్స్లో. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా వేర్హౌస్. డేటా వేర్హౌస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్, డేటా వేర్హౌస్ అనేది కామన్ డేటా మోడల్. మొత్తం ఆల్ డేటా సెట్స్ నుంచి వచ్చిన డేటాని ఒక కామన్ డేటా మోడల్ ద్వారా మన డేటాని కలెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్, డేటా వేర్హౌస్లో ఎర్రర్స్ అన్నీ క్లియర్ చేయబడతాయి. ఇన్ డేటా వేర్హౌస్ ద ఎర్రర్స్ ఇన్ ద సోర్స్ డేటా ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ ద సేమ్ ఆర్ క్లియన్స్డ్. ఓకే, క్లియన్స్డ్ క్లియర్ చేయబడి, హెన్స్ ద డేటా వేర్హౌస్ కంటైన్స్ ఓన్లీ క్వాలిటీ డేటాని కలిగి ఉంటుంది. సో డేటా వేర్హౌస్ ఎన్ష్యూర్ ఏ ఫాస్ట్ ఇంటర్వెల్ ఆఫ్ డేటా without slowing down main systems as they are separate from the operational systems. The data can be accessed using standard query tools. డేటా వేర్హౌస్లో సమ్ స్టాండర్డ్ క్వరీ టూల్స్ ద్వారా యాక్సెస్ చేయబడతాయి డేటా. సో ఇవి ఫాస్ట్గా వర్క్ చేయబడతాయి వితౌట్ స్లోయింగ్ డౌన్ మెయిన్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ డేటా వేర్హౌస్ హెల్ప్ ద కంపెనీ store the historical data and current data in only one place. ఓకే, హిస్టారికల్ డేటాని కరెంట్ డేటాని ఒక ప్లేస్లోకి చేర్చుతుంది డేటా వేర్హౌస్ అనేది. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటా వేర్హౌస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డేటా వేర్హౌస్ యూజర్స్ సో దట్ ఈవెన్ ఇఫ్ ద సోర్స్ సిస్టమ్ డేటా ఈజ్ క్లియర్డ్ ఓవర్ టైమ్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటా వేర్హౌస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డేటా వేర్హౌస్. ఓకే, డేటా వేర్హౌస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా వేర్హౌస్ యూజర్స్ కంట్రోల్లో ఉంటుంది. సో దట్ ఇఫ్ దట్ సోర్స్ సిస్టమ్ డేటా ఈజ్ క్లియర్డ్ ఓవర్ టైమ్, ఎప్పటికప్పుడు సిస్టమ్ డేటా అనేది క్లియర్గా ఉంటుంది. ఇది డేటా వేర్హౌస్ యొక్క కాంపోనెంట్స్, అడ్వాంటేజెస్, వాట్ ఈజ్ డేటా వేర్హౌస్, వాటి యొక్క ఫీచర్స్ అండ్ వాట్ కాంపోనెంట్స్ ఆఫ్ డేటా వేర్హౌస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా వేర్హౌస్. నెక్స్ట్, డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్. ఓకే, డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ ఈజ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డిజైనింగ్. ఆర్కిటెక్చర్ అనేది ఇట్ ఈస్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డిజైనింగ్. డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ refers to the design in which the various components of the data warehouse are arranged. The availability of data architecture makes the task of obtaining and adding data in warehouse much easier. The designing of data warehouse involves the use of various extraction, loading and transformation tools. Okay, architecture అనేది it is the డిజైనింగ్ అండ్ ఆర్ట్ అండ్ సైన్స్ ఒక వేలో డిజైన్ చేయబడుతూ ఉంటుంది. డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ అనేది ఏం చెప్తుందంటే, డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ రిఫర్స్ టు ద డిజైన్ ఇది రిఫర్స్ టు ద డిజైన్ ఇన్ విచ్ ద వేరియస్ కాంపోనెంట్స్, అంటే డేటా వేర్హౌస్లో యూజ్ చేసే కాంపోనెంట్స్, విచ్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ద డేటా వేర్హౌస్ ఆర్ అరేంజ్డ్. ద అవైలబిలిటీ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్ అంటే అవైలబిలిటీ ఆఫ్ డేటా, మనకు వచ్చిన డేటాని ఒక వేలో మనం డిజైన్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్, ఆఫ్ ఆర్కిటెక్చర్ అవైలబిలిటీ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్ మేక్స్ డేటా వేర్హౌస్ ఆర్ అరేంజ్డ్. ద అవైలబిలిటీ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్ మేక్స్ ద టాస్క్ of obtaining and adding data in a warehouse much easier. ఓకే, అంటే డేటా వేర్హౌస్ అనేది ఇట్ ఈజ్ ఎ డిజైన్ అండ్ ఈ డేటాని మొత్తం ఒక వేలో ఆర్కిటెక్చర్ చేయబడి
ఓకే, మనం అర్థం చేసుకోవడానికి ఇట్ కెన్ అండర్స్టాండ్ ఈజీగా చేసుకోవడానికి మచ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ చేయబడే డిజైను. ద డిజైనింగ్ ఆఫ్ ఏ డేటా వేర్ హౌస్. ఈ డిజైనింగ్ అనే డేటా వేర్ హౌస్ ఏమేమి ఇన్వాల్వ్ చేయబడి ఉంటాయంటే ఇందులో ద యూజ్ ఆఫ్ వేరియస్ ఎక్స్ట్రాక్షన్, లోడింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్. ఈ డిజైనింగ్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే డేటా వేర్ హౌస్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ వేరియస్ ఎక్స్ట్రాక్షన్, లోడింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్. ఈ మూడు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అనేది ఇట్ ఈస్ ఏ డిజైన్. సింపుల్గా ఇట్ ఈస్ ద డిజైన్. It can use it to various components of the data warehouse are arranged. The availability of data architecture makes the task of obtaining ఒక టాస్క్ చేయడానికి మనకి ఒక వేలో అరేంజ్ చేయబడి ఉంటాయి కాంపోనెంట్స్ అన్నీ. ఈ కాంపోనెంట్స్ ఈ మెయిన్ ఈ డిజైన్లో ఇన్వాల్వ్ అయ్యేవి ఏమేంటంటే మనకి ద డిజైనింగ్ ఆఫ్ ఏ డేటా వేర్ హౌస్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ వేరియస్ ఎక్స్ట్రాక్షన్, లోడింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ద డేటా వేర్ హౌస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 డిఫరెంట్ టైప్స్. డేటా వేర్ హౌస్ అనేది 3 టైప్స్లో క్లాసిఫై చేయబడి ఉన్నది. 3 టైప్స్లో క్లాసిఫై చేశారు. అవేంటంటే సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్, 2 లేయర్ ఆర్కిటెక్చర్, 3 లేయర్ ఆర్కిటెక్చర్. ఓకే, డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అనేది 3 టైప్స్. ఓకే, ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ 3 టైప్స్ డిజైన్ చేశారు. ఓకే, అది సింగిల్ లేయర్ ఆర్కిటెక్చరు, 2 లేయర్ ఆర్కిటెక్చరు, 3 లేయర్ ఆర్కిటెక్చర్. ఫస్ట్, సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్. ఓకే, ఏ సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ హ్యాస్ what only the source layer and makes no distinction between the source layer and the data warehouse layer. Generally, this type of architecture is used by organizations that have a large volume of transactional data and decisions have to be made on a real-time basis on the analysis of this transactional data. The single layer architecture is the virtual data warehouse. Okay, and first, a single layer architecture has what only source layer. Okay, సోర్స్ లేయర్ నుంచి మాత్రమే ఇది తీసుకోబడుతుంది. అండ్ మేక్స్ నో డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ లేయర్కి ఏది కూడా కనెక్షన్ అయ్యి ఉండదు. అండ్ ద డేటా వేర్ హౌస్ లేయర్ జనరల్లీ దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్. ఈ డేటా వేర్ హౌస్ లేయర్ అనేది ఎప్పుడు దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ బై ఆర్గనైజేషన్స్ that have a large volume of data transactions. అవుతున్నప్పుడు అండ్ డెసిషన్స్ హ్యావ్ టు బి మేడ్ ఆన్ ఏ రియల్ టైమ్ బేసిస్లో డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అనాలిసిస్లో ట్రాన్సాక్షనల్ డేటా ఈ సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తాము. ఈ సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ ఈజ్ ద విర్చువల్ డేటా వేర్ హౌస్. అంటే సింపుల్గా ఏంటంటే ఇది ఎక్కడో ఉండే డేటా వేర్ హౌస్ డేటాబేస్ అనమాట. ఓకే, ఈ డేటాబేస్ని అంటే డేటా వేర్ హౌస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేటాబేస్ కాబట్టి ఈ డేటాబేస్ని ఒకే ఒక సింగిల్ లేయర్ ద్వారా అంటే సింగిల్ ఆర్కిటెక్చర్ సోర్స్ ఆఫ్ డేటాని ఒక సోర్స్ లేయర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాము. అంటే ఎక్కడో ఉండే డేటాబేస్ని సపోజ్ క్లౌడ్ కంప్యూటింగ్కి తీసుకోండి. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటి, మనకి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అనేవి ఎలా యాక్సెస్ చేయబడతాయి, విర్చువల్ సర్వర్స్ ద్వారా. విర్చువల్ సర్వర్స్ అంటే సపోజ్ ఎక్కడో ఉన్న డేటాబేస్ సర్వర్స్ని ఇక్కడ మన సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. సో సింగిల్ లేయర్ ఓన్లీ మనం సింగిల్ పర్సన్ ఎక్కడో ఉన్న విర్చువల్ సిస్టమ్స్ని యాక్సెస్ చేసుకుంటున్నారు కాబట్టి అది సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ అవుతుంది. ఓకే, అంటే ఏ సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ హ్యాస్ బాట్ ఓన్లీ ద సోర్స్ లేయర్ అండ్ మేక్స్ నో డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ లేయర్కి మధ్యలో ఎవడో మీడియేటర్ అన్నవాడు ఉండడు. అండ్ ద డేటా వేర్ హౌస్ లేయర్ జనరల్లీ దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్ బై ఎప్పుడు యూజ్ చేస్తాడు ఆర్గనైజేషన్స్ దట్ హ్యావ్ ఎ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ డేటా. అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఈ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తారు. అండ్ డెసిషన్స్ హ్యావ్ టు బి మేడ్ ఇన్ రియల్ టైమ్ బేసిస్ ఆన్ ద analysis of the transaction data.
నెక్స్ట్ ద సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ ఈజ్ విర్చువల్ డేటా వేర్ హౌస్ విర్చువల్ డేటా వేర్ హౌస్ అంటాం అందుకే. ఓకే, నెక్స్ట్ టూ లేయర్ ఆర్కిటెక్చర్. ఇన్ దిస్ టూ లేయర్ ఆర్కిటెక్చర్ హ్యాస్ గాట్ టూ లేయర్స్, దట్ ఈస్ ద సోర్స్ లేయర్ అండ్ ద డేటా వేర్ హౌస్ లేయర్. ఓకే, దీంట్లో టూ లేయర్స్ ఉంటాయి. సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్లో సోర్స్ లేయరు డేటా వేర్ హౌస్ లేయరు ఒక్కటే. ఆ డేటా వేర్ హౌస్ లేయర్ అనేది విర్చువల్ డేటా వేర్ హౌస్ లేయరు, అది మనకు సంబంధించింది కాదు. ఆ డేటా వేర్ హౌస్ లేయర్ నుంచి ఒక సోర్స్ లేయర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం డేటాని. దీంట్లో ఏంటంటే సోర్స్ లేయరు డేటా వేర్ హౌస్ లేయర్ టూ లేయర్స్ ఉంటాయి. అండ్ the source layer is interested with the task of collecting data from various applications and sources. Okay, the source layer అనేది ఏం చేస్తుందంటే the source layer and the source layer is interested with the task of కలెక్టింగ్ డేటా ఫ్రమ్ వేరియస్ అప్లికేషన్స్ అండ్ సోర్సెస్. ఓకే, వేరియస్ అప్లికేషన్స్ నుంచి సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని కలెక్ట్ చేసుకుంటుంది సోర్స్ లేయర్ అనేది. సిన్స్ దిస్ డేటా ఈజ్ హెట్రోజీనియస్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ ఈజ్ డన్ ఇన్ దిస్ లేయర్. ఓకే, కాబట్టి వేరియస్ అప్లికేషన్స్ నుంచి వస్తాయి కాబట్టి ఈ డేటా అనేది హెట్రోజీనియస్ అంటే ఒకే రకంగా ఉండవు, ఇప్పుడు హోమోజీనియస్గా ఉండవు. ఇప్పుడు వేరియస్ అప్లికేషన్స్ నుంచి డిఫరెంట్ ఫామ్స్లో వస్తాయి. ఓకే, ఈ అంతటిని కూడా మనకి యూనిఫామ్ ఫార్మేట్లో చేయాలంటే మళ్ళీ ప్రాసెస్ ఏం చేయాలి? ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ ఈజ్ డన్ ఇన్ దిస్ లేయర్. ఓకే, ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను అండ్ లోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ ద సెకండ్ లేయర్ ఈజ్ ద డేటా వేర్ హౌస్ లేయర్. సెకండ్ లేయర్ అనేది దీంట్లో ఏంటి? డేటా వేర్ హౌస్ లేయర్ వర్ ద ట్రాన్స్ఫార్మ్డ్, యూనిఫామ్ అండ్ స్టాండర్డైజ్డ్ డేటా ఈజ్ స్టోర్డ్. దీంట్లో ఏంటంటే మొత్తం యూనిఫామ్ అండ్ స్టాండర్డైజ్డ్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. దిస్ లేయర్ ఈజ్ యూజెస్ వేరియస్ ఓఎల్ఏపి అండ్ రిపోర్టింగ్ టూల్స్. ఈ లేయర్ ఎప్పుడు ఏం యూజ్ చేస్తారో ఈ లేయర్ ద్వారా? వేరియస్ ఓఎల్ఏపి అండ్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా టూల్స్ టు అనలైజ్ అండ్ ప్రజెంట్ డేటా ఇన్ ద రిక్వైర్డ్ ఫామ్. ఓకే, ఇది the second layer is the data warehouse layer where the transformed అంటే డేటా వేర్ హౌస్ లేయర్ అనేది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్డ్, యూనిఫామ్ అండ్ స్టాండర్డైజ్డ్ డేటా ఈజ్ స్టోర్డ్. యూనిఫామ్ అండ్ స్టాండర్డైజ్డ్ డేటాని స్టోర్ చేసుకుని ఉంటుంది. దిస్ లేయర్ యూజెస్, ఈ లేయర్ ఏం యూజ్ చేస్తామంటే వేరియస్ డేటా యాక్సెస్ టూల్స్ ద్వారా ఆ రిక్వైర్డ్ ఫార్మేటివ్ డేటాని యాక్సెస్ చేసుకుంటాము. ఆ డేటా యాక్సెస్ టూల్స్ ఏంటవి? ఓఎల్ఏపి మీన్స్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అండ్ రిపోర్టింగ్ టూల్స్ టు అనలైజ్. ఏంటి? వీటిని విశ్లేషించి, ఏది మన యూనిఫామ్ డేటాని విశ్లేషించి అనలైజ్ చేసి అండ్ ప్రజెంట్ డేటా ఇన్ ద రిక్వైర్డ్ ఫామ్, మనకు కావాల్సిన ఫామ్లోకి ప్రజెంట్ చేస్తాయి. అంటే డేటా వేర్ హౌస్లో ఉన్న యూనిఫామ్ ఫార్మేట్లో ఉన్న డేటాని ఓకే ఓఎల్ఏపి అండ్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా మనకు కావాల్సిన ఫార్మేట్లోకి, రిక్వైర్డ్ ఫార్మేట్లోకి యాక్సెస్ చేసుకుంటాము. టూ లేయర్ డేటా వేర్ హౌస్ యొక్క ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ డేటా సోర్స్ లేయర్ ద్వారా, డేటా సోర్సెస్ నుంచి వచ్చిన డేటా సోర్స్ లేయర్ ద్వారా నెక్స్ట్ డేటా వేర్ హౌస్ లేయర్లోకి వస్తాయి. డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని సోర్స్ లేయర్స్ ద్వారా ఈటీఎల్ ప్రాసెస్ జరిగి మధ్యలో ఈటీఎల్ మీన్స్ ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగ్ ప్రాసెస్ ద్వారా డేటా వేర్ హౌస్ లేయర్లోకి డేటా స్టోర్ అయ్యి ఆ డేటా స్టోర్ అయిన డేటాని ఓఎల్ఏపి టూల్స్, రిపోర్టింగ్ టూల్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాము. ఇది టూ లేయర్ ఆర్కిటెక్చర్. ఒకసారి మళ్ళీ చూడండి, టూ లేయర్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చరు. In this data warehouse two layer architecture, it has two layers. That is, the architecture has got two layers. That layers are source layer and data warehouse layer. The source layer is interested with the task of collecting data from various applications and sources. వేరియస్ అప్లికేషన్స్ నుంచి, సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని కలెక్ట్ చేసుకునే డేటా లేయరు, అదే సోర్స్ లేయరు.
ఈ సోర్స్ లేయర్ ద్వారా కలెక్ట్ చేయబడిన డేటాని సిన్స్ దిస్ డేటా ఈజ్ హెటరోజీనియస్ అంటే యూనిఫామ్ ఫార్మేట్లో ఉండదు. హెటరోజీనియస్ అంటే యూనిఫామ్ ఫార్మేట్లో ఉండదు. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ ఈజ్ డన్ లోడింగ్ ఈజ్ డన్ ఇన్ దిస్ లేయర్. ఈ లేయర్లో ఏమవుతుంది, ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగు ప్రాసెస్ జరిగి మనకి ఒక హోమోజీనియస్ ఫార్మేట్లోకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటా వేర్ హౌస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ద సెకండ్ లేయర్, ఆ సెకండ్ లేయర్ ఏంటంటే డేటా వేర్ హౌస్ లేయర్. ద సెకండ్ లేయర్ ఈజ్ ద డేటా వేర్ హౌస్ లేయర్ where the transformed, uniform and standardized is stored. This layer uses various OLAP and reporting tools to analyze and present data in the required form. Okay, అంటే the second layer is the data warehouse layer where the transformed, uniform and standardized data is stored. యూనిఫామ్ డేటాని, స్టాండర్డైజ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. దిస్ లేయర్ యూజెస్, ఏం యూజ్ చేసుకుంటుంది, దిస్ లేయర్లో డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే దిస్ లేయర్ యూజెస్ వేరియస్ OLAP అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అండ్ రిపోర్టింగ్ టూల్స్ టు అనలైజ్ అండ్ ప్రజెంట్ డేటా ఇన్ ద రిక్వైర్డ్ ఫామ్. మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫామ్లోకి ప్రజెంట్ చేయడానికి OLAP అండ్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా డేటా వేర్ హౌస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటాము. ఇది మనకి డయాగ్రమేటికల్లో చూపిస్తే కనుక టూ లేయర్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ని ఫస్ట్ సోర్స్ లేయర్ ఒక లేయర్ తీసుకున్నాము స్క్వేర్లో. ఓకే, ఇందులో రెక్టాంగిల్లో తీసుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి అంటే డేటా సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని సోర్స్ లేయర్ ద్వారా మనం ప్రాసెస్ జరిగిన బాణం గుర్తుపెట్టాం చూడండి, అందులో ETL అని రాసాం. ETL అంటే ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగ్ ప్రాసెస్ ద్వారా డేటా వేర్ హౌస్ లేయర్లోకి యూనిఫామ్ డేటా స్టోర్ అవుతుంది. ఆ యూనిఫామ్ డేటాని మనం రిపోర్టింగ్ టూల్స్, OLAP టూల్స్, రిపోర్టింగ్ టూల్స్, OLAP మీన్స్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ టూల్స్ ద్వారా డేటాని యాక్సెస్ చేసుకుంటాము. ఇది 2 లేయర్ ఆర్కిటెక్చర్. సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్లో విచువల్గా డేటా వేర్ హౌస్ లేయర్ ఉంటుంది. ఆ డేటా వేర్ హౌస్ లేయర్ నుంచి డైరెక్ట్గా అందులో ఏంటంటే యూనిఫామ్ ఫార్మేట్లో ఉన్న డేటా ఉంటుంది. ఆ డేటాని సోర్స్ లేయర్ ద్వారా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటాం. ద సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ హ్యాస్ ఓన్లీ ద సోర్స్ లేయర్, ఒకే సోర్స్ లేయర్ ఉంటుంది. దట్ మేక్స్ నో డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ లేయర్. దానికి ఏమి కనెక్షన్స్ అంటూ ఉండవు. అండ్ ద డేటా వేర్ హౌస్ లేయర్ జనరల్లీ దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్ బై ఆర్గనైజేషన్స్ దట్ హ్యావ్ ఎ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే, ఇందులో ఏంటంటే ఈ జనరల్గా ఈ టైప్ ఆఫ్ లేయర్ ఆర్కిటెక్చర్లో డేటా వేర్ హౌస్ లేయర్ అనేది ఒక లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ డేటాని కలిగి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, ద డెసిషన్స్ హ్యావ్ టు బి మేడ్ ఆన్ ఏ రియల్ టైమ్ బేసిస్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ ద ట్రాన్సాక్షనల్ డేటా. ద సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ విచువల్ డేటా వేర్ హౌస్ అంటే ఎక్కడో ఉన్న డేటా వేర్ హౌస్లో ఉన్న డేటాని మనం విచువల్గా ఒక సింగిల్ సోర్స్ లేయర్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి దీన్ని సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ అంటాము. అదే డేటా వేర్ హౌస్ 2 లేయర్ ఆర్కిటెక్చర్లో మనకి డేటా వేర్ హౌస్ లేయర్ ఉంటుంది, సోర్స్ లేయర్ ఉంటుంది. సోర్స్ లేయర్లోకి డిఫరెంట్ అప్లికేషన్స్ నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి డేటా అనేది వచ్చి చేరుతుంది. ఎక్కడికి, సోర్స్ లేయర్లోకి వచ్చిన తర్వాత ఆ సోర్స్ లేయర్లో ఉన్న డేటాని డేటా వేర్ హౌస్ లేయర్లోకి ఏంటి ETL ప్రాసెస్ ద్వారా, ETL మీన్స్ ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగ్ ప్రాసెస్ ద్వారా మనకి డేటా అనేది డేటా వేర్ హౌస్ లేయర్లోకి వచ్చి చేరుతుంది. ఈ డేటా వేర్ హౌస్ లేయర్లోకి వచ్చిన తర్వాత ఈ డేటా వేర్ హౌస్ లేయర్లో ఉన్న యూనిఫామ్ డేటాని మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్మేట్లోకి యాక్సెస్ చేసుకోవడానికి OLAP టూల్స్, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ టూల్స్ ద్వారా లేదా రిపోర్టింగ్ టూల్స్ ద్వారా మనం కావాల్సిన డేటాని యాక్సెస్ చేసుకుంటాము. ఇది 2 లేయరు. 3 లేయరు నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇప్పుడు దాకా మనం ఏంటంటే డిస్కస్ చేసామంటే వాట్ ఈజ్ డేటా వేర్ హౌస్,
features of data warehouse, what are the features of data warehouse, and what are the components of data warehouse, and what are the components of data warehouse and advantages of data warehouse, and what data warehouse architecture, సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్, 2 లేయర్ ఆర్కిటెక్చర్ రెండు డిస్కస్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి 10 మార్క్స్లో అడిగే క్వశ్చన్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అడుగుతాడు. నెక్స్ట్ 5 మార్క్స్లో డేటా వేర్ హౌస్ కాంపోనెంట్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగ్ ఇది కూడా నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. అవి కూడా విడివిడిగా డేటా ఎక్స్ట్రాక్షన్ గురించి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ గురించి, డేటా లోడింగ్ గురించి కూడా సింగిల్గా 5 మార్క్స్లో అడుగుతాడు. ఓకే, ఫస్ట్ దీంట్లో డేటా వేర్ హౌస్ గురించి కూడా 5 మార్క్స్లో డేటా వేర్ హౌస్ గురించి రాసి దాని అడ్వాంటేజెస్, ఫీచర్స్ రాయమంటాడు. ఇలా మొత్తం దీంట్లో ఏంటంటే ఈ డేటా వేర్ హౌస్ మీద డిఫరెంట్గా 5 మార్క్స్లోను, 10 మార్క్స్లోను, 15 మార్క్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే,